యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చాలా సందర్భాలలో దావీదు అన్నాడు, ప్రభా నా మొరను ఆలకించు, నా ప్రార్థనకి చెవియొగ్గుమని విన్నవించుకున్నాడు ప్రభుతో. ఇక్కడ ఒక మాట మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, యెహోవా కొరకు నేను, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. సహనముతో ఏం కలిగి ఉన్నాడు దావీదు? సహనము, పేషెన్స్ కలిగి ఉన్నాడు. ఈరోజున నా జీవితంలో, మన భక్తి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కార్యమును పొందుకోవాలంటే, దేవుడు నీ మొరకు జవాబునివ్వాలంటే నీలో నాలో ఉండవలసిన అంశం ఏంటి? సహనము. చాలామందిలో అది ఉండట్లేదు. నవేడే సహనం అనేది, పేషెన్స్ అనేది కోల్పోతున్నాం. అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. అదేదైనా సరే, వివాహమైనా సరే, మన జీవితంలో ఇల్లు కట్టుకోవడమైనా సరే, వాహనాలు తీసుకోవడమైనా సరే, ఎంత పెద్ద పెద్ద కార్యాలు కూడా ఎలా జరిగిపోవాలి? ఇన్స్టెంట్గా ఓపిక ఉండట్లేదు. సహనం అనేది కోల్పోతూ ఉన్నాము. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ప్రభు కార్యము కొరకు సహనముతో. దేవుడు విడిచిపెట్టాడా? పరీక్షించాడు. కొంత సమయము సహనాన్ని పరీక్షించాడు ప్రభు, తద్వారా గొప్ప ఆశీర్వాదాలతో నింపాడు.